హలో! వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నేను హర్షిత. ఈరోజు టాపిక్ వచ్చేసి స్లీప్ బ్యాంకింగ్. పదాన్ని బట్టి అర్థమవుతుంది మనకి. స్లీప్‌ని బ్యాంక్‌లో పెట్టినట్టు ప్రిజర్వ్ చేసి ఎప్పుడైతే అవసరం ఉందో దాన్ని వాడుకోవడం. అంటే డీటెయిల్‌గా చెప్తా. ఎప్పుడైనా మనం ఫంక్షన్‌లు గాని ఉన్నప్పుడు, ఇంపార్టెంట్ ఈవెంట్స్ గాని ఉన్నప్పుడు, బిజినెస్ ట్రిప్పులు గాని, టూర్స్ గాని ఉన్నప్పుడు దానికంటే ముందు రోజు చాలా ఎక్కువ గంటలు నిద్రపోయినట్టయితే ఫ్రెష్‌గా పని చేయగలుగుతారు. లైక్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. నైట్ షిఫ్ట్‌లో రోజు వారు గంట పడుకునే కంటే గంట సేపు ఎక్కువ పడుకున్నట్టయితే, ఓ వారం తర్వాత వాళ్ళు మెరుగ్గా పని చేయగలుగుతున్నారు. ఇలా స్లీప్ బ్యాంకింగ్ అంటే పడ ఏదైనా ఇంపార్టెంట్ పనున్నప్పుడు ముందుగా ఎక్కువ గంటలు పడుకొని నిద్రలేని టైంకి అది సేవ్ జేసి ఆహ్, ఎక్కువ పని అనేది చేయగలుగుతారు. అంటే రెస్ట్‌ని టైం దొరికినప్పుడు రెస్ట్ తీసుకొని అది ఆహ్, రెస్ట్ లేని టైంని ఎఫిషియంట్‌గా మనం ఎనర్జిటిక్‌గా ఉండడానికి. అసలు ఫస్ట్ నిద్రని అర్థం చేసుకుందాం మనం. నిద్ర ఎలా అంటే, మనం రోజంతా పని చేసిన తర్వాత మనకి నిద్రొస్తది అలసిపోయి. ఆ నిద్ర టైంలో మన శరీరం అనేది ఆర్గాన్స్‌ని రెస్ట్ ఇచ్చి వాటికి న్యూ నెక్స్ట్ డేకి ప్రిపేర్ చేస్తది ఫ్రెష్‌గా. ఇది నిద్ర యాక్చువల్ అయితే. అంటే మనకి పని చేసిన తర్వాత నిద్ర ఒస్తది జనరల్‌గా. ఒక సైకిల్ లాంటిది. మళ్ళీ నెక్స్ట్ డేకి మళ్ళీ పని చేస్తాం, మళ్ళీ నిద్రొస్తది. ఈ స్లీప్ బ్యాంకింగ్ ఏంటంటే, అవును దీనికి గుడ్ రిజల్ట్స్ ఉంటాయి. ఎందుకంటే మనకి రెస్ట్ దొరికినప్పుడల్లా మన బాడీ ఆహ్, మంచిగా రిపేర్ చేసుకుంటది మన బాడీని. అన్నీ హార్ట్, మైండ్ తప్ప మిగతా అన్ని ఆర్గాన్స్ మంచిగా రెస్ట్ తీసుకుంటాయి. దానివల్ల బాడీ అనేది నెక్స్ట్ డే చాలా బాగా పని చేయగలుగుతాం. ఆహ్, ఈ బ్యాంకింగ్‌లో గూడా రెస్ట్ దొరకడం వల్ల మెరుగ్గా పని చేయగలుగుతాం. కానీ ఇదే పర్మనెంట్ కూడా గాదు. ఇలా ఓన్లీ నైట్ షిఫ్ట్ వాళ్ళు టైం దొరికినప్పుడల్లా పడుకొని బిజినెస్ ట్రిప్స్ గాని, లేకపోతే టూర్స్‌కి గాని, ఫంక్షన్స్ ముందు పడుకుంటే మళ్ళీ అయిపోయిన ఉన్నప్పుడు బానే పని జేస్తాం. అయిపోయిన తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ నిద్రపోకుండా పనిలోకెళ్ళినప్పుడు ఇంకా ఎక్కువ అలసిపోతాం. ఎందుకంటే పని చేసినప్పుడు నిద్ర బోవాలి దానికి తగ్గట్టు. లేకపోతే బాడీ అలసిపోయి వీక్ అయ్యి మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది వీక్ అవుతది. నేను ఇంకో ఎగ్జాంపుల్ కూడా తీసుకుంటా. ఒక కారుంది. ఆహ్, మనం హైవే మీద ఒక టౌన్ నుంచి ఇంకో టౌన్‌కి వెళ్ళేటప్పుడు మధ్యలో ఆపుతారు. పెట్రోల్ పోసి లేకపోయినా టీ బ్రేక్స్‌కి ఆపుతారు. ఎందుకంటే ఇంజిన్ కూల్ అవ్వి మళ్ళీ మంచిగా స్పీడ్‌గా నడవాలని. ఇప్పుడు మనం ట్రిప్‌కెళ్ళే ముందు మనం ఏం చేస్తున్నాం స్లీప్ బ్యాంకింగ్ కింద మంచిగా దాన్ని సర్వీసింగ్ జేసి, ఆయిల్ బోసి అంతా మంచిగా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి అది స్మూత్‌గా ఎళ్తది. మధ్యలో ఆపకపోతే ఎట్లైనా స్లీప్ బ్యాంకింగ్ ఉన్నా గూడా పాడైతది కారు. లాంగ్ రెస్ట్ ఇయ్యకుండా పని జేస్తే. ఇలా లాంగ్ అవర్స్ ఎక్కువ టైమ్ బ్రేక్ ఇయ్యకుండా పని చేసిన హ్యూమన్ బాడీ గూడా, లేకపోతే డ్యూరేషన్ గూడా క్వాలిటీ డ్యూరేషన్ ఇయ్యకపోతే, స్లీప్ బ్యాంకింగ్ పద్ధతిలో కూడా మన బాడీ ఆ ఇమ్యూన్ సిస్టమ్ కోల్పోతది. రకరకాల ఆహ్, డిసీజెస్‌కి తొందరగా మన బాడీ డ్యామేజ్ అయ్యే అవకాశాలుంటాయి. ఎందుకంటే వైట్ బ్లడ్ సెల్స్ ఇమ్యూన్ సిస్టమ్ వీక్‌గా ఉంది కాబట్టి. స్లీప్ బ్యాంకింగ్ పద్ధతి కరెక్టే. బట్ అదే టెంపరరీ మాత్రమే. పర్మనెంట్ గాదు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు కొత్తగా స్కూటీలలో ఆన్ బటన్ ఒస్తుంది కిక్ బదులు. నార్మల్‌గా గేర్ బండిలో అయితే కిక్ ఉంటది. స్కూటీలో గూడా కిక్ ఉంటది. కానీ ప్రెస్ ఆన్ బటన్ ఉంటది. ఇది ఆన్ కొట్టి కొన్ని రోజులకి తొందరగా అది పాడైపోతది. అప్పుడప్పుడు మనం కిక్‌తో గూడా బండి స్టార్ట్ జేయాలి. స్కూటీ బండ్లనేవి. అలాగే స్లీప్ కూడా. స్లీప్ అనేది కంపల్సరీ. వీక్ అంతా నిద్ర లేకుండా ఉండి, వీక్‌లో మాత్రం పడుకొని నెక్స్ట్ వీక్ మళ్ళీ నైట్ షిఫ్ట్‌లు జేస్తే జనరల్‌గా కొంత ఇంప్రూవ్‌మెంట్ ఉంటది. ఎందుకంటే అసలే స్లీప్ లేని దానికంటే కొంచెం వీకెండ్‌లో నిద్రపోవడం వల్ల స్లీప్ అనేది మన పననేది కొద్దిగా ఇంప్రూవ్‌మెంట్ కనబడతది. కానీ అది పర్మనెంట్ కాదు. అంటే ఇక్కడ ఏం కమ్యూనికేట్ అవుతుందంటే స్లీప్ తీసుకొని మీ బాడీ అనేది రిఫ్రెష్ అవుతుంది. ఇంకా స్లీప్ అవసరం అని కమ్యూనికేట్ అవుతుంది. అంటే రోజు గూడా మనం నైట్ పూట ఎక్కువ నిద్రపోతే ఎక్కువ కాదు. క్వాలిటీ స్లీప్ నిద్రపోతే మనకి మంచిది. ఎందుకంటే మన హ్యూమన్ బాడీ యానిమల్ నుంచొచ్చింది. ప్రతి ఒక్క యానిమల్ ఎక్సెప్ట్ ఆహ్, బ్యాట్స్ తప్ప చాల్ అన్నీ చీకటి పడగానే నిద్రబోతూ ఉంటాయి. మళ్ళీ తెల్లవారుజాముగానే లేస్తూ ఉంటాయి. ఇది నేచర్. మనకి రాత్రి పూట మెలనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవ్వడం వల్ల చాలా మన బాడీలో హార్మోన్స్ యాక్టివేట్ అయ్యి బాడీ రిపేర్ మోడ్‌కెళ్తుంది. రెస్ట్ మోడ్‌కెళ్తుంది. అప్పుడు నెక్స్ట్ డేకి మరింత ఉత్సాహంగా మన బాడీ అనేది పనిజేయడానికి రెడీగా ఉంటుంది. దీనికి వ్యతిరేకంగా ఎలా పని చేసినా ఎన్ని మెథడ్స్ స్లీప్ బ్యాంకింగ్ పద్ధతి కావచ్చు,
లేకపోతే మధ్యాహ్నం పడుకుంటామండి మొత్తం మానేసి అని అన్నా గూడా ఆహ్, అది కొంత బెటర్ ఎఫెక్టే ఉంటది. ఏది లేదనుకోడానికంటే కొంత ఉండడం బెటరే. కానీ అది పర్మనెంట్ సొల్యూషన్ గావద్దు. దానివల్ల గూడా లాంగ్ టర్మ్‌లో సమస్యలనేవి ఒస్తాయి. ఎప్పుడైనా మనం నేచర్‌కి లోబడి ఉండాలి. దాన్ని దాటి ఎప్పుడో ఒకసారంటే ఏదో ఒక ఫంక్షన్ టైమ్‌లో అంటే ఓకే గానీ, రోజు నైట్ షిఫ్ట్‌లు చేయడం వల్ల కొంత బాడీ అనేది డెఫినెట్‌గా డ్యామేజ్ అవుతుంటది. దానికి ఏదో ఒక ఆల్టర్‌నేటివ్ అనేది చూసుకోవాలి. ఫస్ట్ మనం ప్రియారిటీ తర్వాత ఏదైనా గూడా. థాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.